అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ రెండింటిలో కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అలాగే బిగ్ బిలియన్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి ఈ నెల 23వ తారీఖు నుంచి. అండ్ 22nd ఎర్లీ యాక్సెస్ మన అందరికి రావడం జరుగుతుంది, ప్రైమ్ మెంబర్స్ కానీ లేదా ప్లస్ మెంబర్స్ కానీ. సో దీంట్లో ఫ్లాగ్షిప్ వార్ అయితే ఈసారి క్రేజీగా ఉండబోతుంది. ఆల్మోస్ట్ మీకు 70 నుంచి 72 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో S24 అల్ట్రా బేస్ వేరియంట్ రావడం జరుగుతుంది. అలాగే ఐఫోన్ 16 Pro కూడా మీకు అరౌండ్ 70,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ ఒక 1000 అటు ఇటుగా మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. డిపెండ్స్ అపాన్ మీరు కార్డులు కూపన్లు యూజ్ చేసి నైట్ అలర్ట్ గా ఉన్నారు అన్నట్లయితే మరింత క్రేజీ ప్రైస్ లో కూడా మీరు వీటిని అయితే లూట్ చేయొచ్చు. సో చాలా మంది నన్ను కామన్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏది తీసుకోవాలి అనే దాని గురించి సో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా రెండు డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండు కూడా మనకి టైటానియం బిల్డ్ తోనే మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ గ్లాస్ ని, అలాగే వీళ్ళు వచ్చేటప్పటికే సిరామిక్ షీల్డ్ ప్రో సిరీస్ ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాసెస్ రావడం జరుగుతుంది. అండ్ రెండు కూడా మీకు IP68 రేటింగ్ తో మీకు అయితే రావడం జరుగుతుంది. బట్ మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫార్మ్ ఫ్యాక్టర్ విషయంలో ఇది వచ్చేటప్పటికి మీకు సుమారుగా 6.8 ఇంచెస్ స్క్రీన్ సైజ్ వస్తే ఇది వచ్చేటప్పటికి మీకు 6.3 ఇంచెస్ గా మీకు రావడం జరుగుతుంది. సో స్క్రీన్ సైజ్ డిఫరెన్స్ ఇది నాది ప్రో మ్యాక్స్. బట్ మీకు ప్రో మ్యాక్స్ కి ప్రో కి ఓన్లీ బ్యాటరీ అండ్ డిస్ప్లే తప్ప రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా మీకు సేమ్ గా రావడం జరుగుతుంది. కాకపోతే మీకు ఇందులో ఎడిషనల్ గా కెమెరా కంట్రోలర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. వీరు ఇక్కడ ఎస్ పెన్ ఇచ్చారు. సో దేనికి ఉండాల్సినటువంటి అడ్వాంటేజ్ అయితే దానికి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా మనకి ఫ్లాట్ డిస్ప్లేసే అండ్ రెండు కూడా మనకి బిల్డ్ పరంగా చాలా సాలిడ్ గా రావడం అయితే జరుగుతుంది. సో డిజైన్ పరంగా చూసారు అన్నట్లయితే గనక ఒకవేళ మీకు కాంపాక్ట్ ఫోన్ ఇష్టం అయి ఉన్నట్లయితే అంటే నాకు ఫోన్ చిన్నగా ఉండాలి, నా చేతులు చాలా చిన్నవి అని అనుకుంటే గనక ఇక్కడ నేను ఐఫోన్ 16 Pro సజెస్ట్ చేస్తాను. వేరే ఒకవేళ లేదు నాకు బిగ్గర్ స్క్రీన్ కావాలి అండ్ డిస్ప్లే కంటెంట్ ఓటీటీ ఎక్కువగా నేను చూస్తుంటాను, మీడియా కన్సంప్షన్ నాకు ఎక్కువగా ఉంటుంది అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ సామ్సంగ్ S24 అల్ట్రా బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మనం డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వద్దాం. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్లు ఇది వచ్చేటప్పుడు మీకు 6.8 ఇంచెస్, ఇది వచ్చేటప్పుడు మీకు 6.3 ఇంచెస్. రెండు కూడా మనకి LTPO ప్యానల్స్ ని యూజ్ చేశారు. 1 Hz నుంచి స్టార్ట్ చేసుకుని 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ దాకా డిపెండ్స్ అపాన్ మీరు యూజ్ చేసేటువంటి యాప్ ని బేస్ చేసుకుని వేరీ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఐఫోన్ వచ్చేటప్పటికి 2000 నిట్స్ గా వస్తే వేరే సామ్సంగ్ లో మీకు 2600 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. ఇంకొక ఎడిషనల్ ఫీచర్ ఏంటి అంటే సామ్సంగ్ మొబైల్ ఫోన్ మీద మనకి యాంటీ గ్లోర్ కోటింగ్ అనేది రావడం జరుగుతుంది. బేసిక్ గా మనకి డిస్ప్లే మీద లైట్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి చూసారు, ఆ లైట్ రిఫ్లెక్షన్స్ ఇది మాక్సిమం కంట్రోల్ చేయడం జరుగుతుంది. బట్ దీంట్లో మనకు అలాంటి ఫీచర్ అయితే ఏమీ లేదు. బట్ అవుట్డోర్ విజిబిలిటీ విషయానికి వచ్చారన్నట్టు రెండు సిమిలర్ గా అనిపిస్తాయి. బట్ మీకు సామ్సంగ్ కొంచెం బెటర్ గా అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు ఐఫోన్ కన్నా గానీ. అండ్ రెండింటిలో మీకు HDR10 HDR10+ కంటెంట్ అలాగే డాల్బీ విజన్ కంటెంట్ అంతా కూడా మీరు వాచ్ అయితే చేయొచ్చు. ప్రాక్టికల్ గా చెప్పాలి అన్నట్లయితే ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే జస్ట్ సింప్లీ గో విత్ సామ్సంగ్. ఎందుకంటే డిస్ప్లే సెగ్మెంట్ లో మాత్రం సామ్సంగ్ ని బీట్ చేసేటువంటి మొబైల్ ఫోన్ యాజ్ ఆఫ్ నౌ లేదనే నా అభిప్రాయం. ఒకవేళ మీకు ఐఫోన్ లోనే కావాలి కానీ డిస్ప్లే సైజ్ ఎక్కువ కావాలంటే దెన్ అక్కడ మీకు 16 Pro Max ఉంటుంది. బట్ అగైన్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఇంకొంచెం ఎక్కువగా సుమారుగా 90,000 రూపాయలకి ఏమో మనకు సేల్ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వస్తే రెండింటిలో కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. రెండు కూడా మీకు డాల్బీ అట్మాస్ ఇలాంటి ఫీచర్స్ అన్ని సపోర్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఆడియో పరంగా పెద్దగా నాకైతే డిఫరెన్షియేషన్ అయితే ఏమనిపించలేదు. కానీ ఇంకా వీటిల్లో కూడా నెక్ టు నెక్ కంపేర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సామ్సంగ్ కొంచెం లౌడ్ గా ఉంటుంది, యాపిల్ కొంచెం క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉండడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ మీ యూసేజ్ ని బేస్ చేసుకొని మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ నేను లౌడ్ స్పీకర్లు ఎక్కువ కంటెంట్ వాచ్ చేస్తుంటాను అన్నట్లయితే సామ్సంగ్ బీట్స్ యాపిల్ అనే నా అభిప్రాయం. ఇక మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. సో రెండిటిలో కూడా మనకి ఆ జనరేషన్ కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోనే రావడం జరుగుతుంది. అంటే 1.5 year బ్యాక్ జనరేషన్ కి సంబంధించి. సో వేరే యాపిల్ లో మీరు చూసారంటే A18 Pro చిప్ రావడం జరుగుతుంది. 3 nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి చిప్ సెట్ ఇది. ఇందులో మీకు Qualcomm Snapdragon 8 Gen 3 రావడం జరుగుతుంది. 4 nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి చిప్ సెట్ ఇది. రెండిటిలో కూడా మీకు LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ ని యూజ్ చేశారు. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే 8GB వస్తే దీంట్లో మీకు వచ్చేటప్పటికే 12GB ఆఫ్ ర్యామ్ అండ్ ఇందులో మీకు బేస్ వేరియంట్ 128GB అండ్ ఆఫ్ కోర్స్ ఇందులో కూడా మీకు 128GB రావడం జరుగుతుంది. UFS 4.0 తో మనకు రావడం జరుగుతుంది. సో రెండిటిలో కూడా పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ మీకు అయితే డెలివరీ చేయగలదు. ఎలాంటి యాప్స్ లాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా మీరైతే యూజ్ చేయొచ్చు. బట్ వీటిని కూడా సింప్లిఫై చేయాలి కాబట్టి ఒకవేళ మీరు గనక ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటారు, ఎక్కువగా AAA గేమ్స్, అది కూడా రే ట్రేసింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, నాకు స్మూత్ ఎఫెక్ట్ లేదా యూట్యూబ్ లో నేను స్ట్రీమ్ చేస్తుంటాను అన్నట్లయితే గనక వేరే 18 Pro చిప్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను అంటాను. మల్టీ టాస్కింగ్ లో నాకు ఎక్కడ ఫోన్ హ్యాంగ్ ఆగకూడదు, లాగ్ అవ్వకూడదు అని అనుకుంటున్నారు అన్నట్లయితే గనక
గనక, అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ గా చూసారు అన్నట్లయితే గనక ఇది మీకు కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ రెండు నెక్ టు నెక్, బట్ డిపెండ్స్ అపాన్ యూసేజ్ ని బట్టి ఇది చేంజ్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. అగైన్ ఇది మీ చాయిస్, బట్ రెండు కూడా హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ పెర్ఫార్మెన్స్ అయితే మీకు ఇవ్వగలవు. ఇక ఓఎస్ విషయానికి వచ్చారు అన్నట్టయితే అగైన్ ఇది వచ్చేటప్పటికి మీకు పర్సనల్ చాయిస్. సో ఇది వచ్చేటప్పటికి మీకు iOS 18 తో వస్తుంది. మరొక 5 to 6 ఇయర్స్ ఆఫ్ అప్డేట్స్ అయితే ఈజీగా వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం నేను దీనిలో One UI 8 అంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 16 తో నాకు ఇప్పుడు ఇదైతే రన్ అవడం జరుగుతుంది. ఇది మీకు 7 ఇయర్స్ ఆఫ్ అప్డేట్స్, ఆల్రెడీ 2 జనరేషన్స్ వచ్చినాయి కాబట్టి మరొక 5 ఇయర్స్ ఆఫ్ అప్డేట్స్ అయితే ఆరామ్సే తీసుకోవచ్చు. సో రెండిటిల్లో డిపెండ్స్ అపాన్ మీ యూసేజ్ ని బేస్ చేసుకొని కొంతమందికి ఆండ్రాయిడ్ నచ్చింది, కొంతమందికి iOS నచ్చింది. ఒక స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే, ఫ్లాలెస్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు, అఫ్ కోర్స్ ఇది కూడా ఉంటుంది, బట్ iOS ఇస్ టోటలీ డిఫరెంట్ అనే నా అభిప్రాయం. సో ఇది వాడండి. ఒకవేళ నాకు ఆల్రెడీ నేను ఆండ్రాయిడ్ వాడుతున్నా, నాకు మళ్ళీ iOS కి వెళ్ళానంటే మళ్ళీ నాకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ నా ఈకో సిస్టమ్ అంతా దెబ్బతింటుంది అని అంటే గనక ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ అయితే చూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, యాపిల్ ఇంటెలిజెన్స్ ని వీళ్ళు లాంచ్ చేశారు, కానీ దీనికన్నా మోర్ ప్రాక్టికల్ గా నాకు ఇది చాలా బాగా వర్క్ అవడం జరుగుతుంది. డే టు డే టాస్క్ అన్నిటి కూడా చాలా మంచిగా నేను ఇందులో ఏఐని యూస్ చేస్తూ వాడుకోగలను. బట్ యాపిల్ అయితే దీంట్లో చాలా వెనకబడి ఉందని చెప్పొచ్చు. ఒకవేళ ప్రొడక్టివిటీ పరంగా చూడాలనుకుంటే ఈ ఓఎస్ లో మీకు సామ్సంగ్ ది బెస్ట్ అవుతుంది కంపేర్ టు యాపిల్ కన్నా గానీ. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, దీంట్లో 3850 mAh తీసుకొచ్చారు. సో ఇక్కడ మీకు వచ్చేటప్పటికి కొంచెం బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఇక్కడ మనకి అరౌండ్ 7 to 8 అవర్స్ బ్యాకప్ వస్తే, ఇక్కడ 8 to 9 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. స్క్రీన్ ఆన్ టైం నేను మీకు చెప్తుంది. అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాపిల్ 25 వాట్స్ అని అంటున్నారు, కానీ అరౌండ్ 30 దాకా మీకు వెళ్ళడం జరుగుతుంది. వేరే ఇది వచ్చేటప్పటికి మీకు 45 వాట్స్ బై డిఫాల్ట్ మనకి వైర్ ద్వారా. అలాగే వైర్లెస్ లో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 25 వాట్స్, వేరే ఇక్కడ వచ్చేటప్పటికి 15 వాట్స్ అంటారు, కానీ అప్ టు 20 వాట్స్ దాకా మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో రెండిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే ఒక 15-20 నిమిషాలు డిఫరెన్స్ ఉంటుంది అంతే ఛార్జ్ అవ్వడానికి. బట్ బ్యాకప్ డ్యూరబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే, అంటే బ్యాకప్ కావాలనుకుంటున్నారు అంటే మీకు సామ్సంగ్ బెస్ట్ అవుతుంది కంపేర్ టు ఐఫోన్ కన్నా గానీ. ఒకవేళ మీకు ఇందులో బ్యాటరీ కావాలనుకుంటే మళ్ళీ మీరు ప్రో మ్యాక్స్ కి షిఫ్ట్ అవ్వాలి. అగైన్ అది 90,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఇక్కడే మీకు మెయిన్ క్యాచ్. సో సామ్సంగ్ 200 మెగాపిక్సెల్ వస్తే ఇక్కడ 48 మెగాపిక్సెల్, మరొక 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. అండ్ దీని స్పెసిఫికేషన్స్ నేను మీకు స్క్రీన్ మీద అయితే వేసి చూపిస్తున్నాను. సో రెండు కూడా ఆయా సెగ్మెంట్స్ లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. బట్ ఒకవేళ మీకు ఫోటోగ్రఫీ మెయిన్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక కంపారిటివ్ ఇక్కడ యాపిల్ కన్నా కానీ మీకు సామ్సంగ్ బాగా జస్టిఫై చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకి ఆప్టికల్ జూమ్ కానీ లేదా మీరు డిజిటల్ జూమ్ మెయిన్ ప్రయారిటీ కింద చూస్తున్నారు అన్నట్లయితే యాపిల్ అంత పెర్ఫార్మ్ చేయలేదు కంపారిటివ్ సామ్సంగ్ దానికన్నా కానీ. అండ్ ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ కూడా ఫోటోగ్రఫీ విషయంలో మాత్రం సామ్సంగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ కంపారిటివ్ యాపిల్ కన్నా కానీ. బట్ ఇక్కడే మీకు గేమ్ చేంజ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్, వీడియోగ్రఫీ ఎక్కువ మీ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక నో వన్ బీట్స్ యాపిల్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఈవెన్ సామ్సంగ్ కూడా దీని వెనకనే నేను చెప్తాను. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని, అంటే ఫోటోసా లేదా వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు మీ డెసిషన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రెండిట్లో ఈ కెమెరా డిపార్ట్మెంట్ లో ఒకటి చూస్ చేసుకోవాలంటే నేనైతే యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ కింద నేను ఐఫోన్ చూస్ చేసుకుంటాను ఓవర్ ద సామ్సంగ్ కన్నా గానీ. ఫైనల్ గా నా వర్షన్ అసలు ఈ రెండిట్లో ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలి. ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు, ఆడియో క్వాలిటీ బెటర్ గా ఉండాలి, ఫోటోస్ బాగుండాలి వీడియో కన్నా గానీ, అండ్ బ్యాటరీ బ్యాకప్ డీసెంట్ తో పాటు మీకు ఇందులో ఎస్ పెన్ కూడా రావడం జరుగుతుంది. సో పర్సనల్ గా మీకు నోట్స్ ఏమైనా రాసుకోవాలన్నా ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మీకు ఇది చాలా బాగా ఉపయోగపడటంతో పాటు ఫోన్ కూడా కొంచెం హెవియర్ గా ఉంటుంది. దీన్ని కూడా మీరు అడ్జస్ట్ అవ్వగలను అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ గో విత్ దిస్. బట్ ఒకవేళ మీకు వీడియోగ్రఫీ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం నాకు iOS ట్రై చేయాలని ఉంది, నాకు బెటర్ వీడియో క్వాలిటీ కావాలి, బ్యాటరీ బ్యాకప్ లేకున్నా పర్వాలేదు, అండ్ నేను ఎక్కువగా హార్డ్ కోర్ గేమర్ ని అని అనుకుంటే గనక మీకు ఇక్కడ యాపిల్ బెటర్ ఉంటుంది కంపేర్ టు సామ్సంగ్ దానికన్నా కానీ. ఒకవేళ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఒకటి నేను పర్చేజ్ చేయాలనుకుంటే గనక, నేను యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ గేమ్స్ చాలా తక్కువగా ఆడుతుంటాను. బ్యాటరీ బ్యాకప్ అంటే నాకు ఎట్లాగో చార్జర్స్ ఇవన్నీ కూడా స్టూడియోలో అవైలబుల్ ఉంటుంది కాబట్టి అక్కడ నేను కొంచెం కాంప్రమైజ్ అవుతూ ఐ విల్ గో ఫర్ యాపిల్ కంపేర్ టు సామ్సంగ్ కన్నా కానీ. ఇంతకీ మీరు దేని చూస్ చేసుకుంటారు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.